హాయ్ అండి, వెల్కమ్ టు స్వర్పాస్ కిచెన్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? భగవంతుడి దేవులు అందరూ బాగుండాలండి. ఆ దేవుడి దేవులు అందరూ బాగుండాలి, అందరూ ఆరోగ్యాలు బాగుండాలండి. ఇప్పుడు మనం చేసుకోబోయే వంట ఏంటో చూద్దామా అండి? ఏంటో కాదండి, పుదీనా చట్నీ చేసుకుందాము. ఈ పుదీనా మనకు చాలా మంచిది, హెల్త్కి, మన బ్లడ్ శుద్ధి కూడా చేస్తుంది. ఇది ఇంకా ఎన్నో రకాలుగా మనకు ఉపయోగపడుతుంది, చాలా ఆరోగ్యానికి మంచిది. ఇది మనం ఈ పుదీనా పచ్చడిని తయారు చేసుకుందామండి. ఇది ఒక 15 రోజులు 20 రోజుల దాకా కూడా నిలవ ఉంటుంది ఈ చట్నీ. దానికి కావాల్సినవి చూసుకుందాము. దానికి కావాల్సింది ఎండుమిర్చి అండి. మీకు సరిపోను, మీ పుదీనా ఎంత తీసుకుంటారో దానికి సరిపోని ఎండుమిర్చి తీసుకోండి. చింతపండు కూడా ఆ మిర్చికి పుదీనాకి సరిపోని తీసుకోండి. నేను కొంచెం వేసాను చూడండి, ఒక చిన్న ఉల్లిపాయ అంత వేసాను నేను. ఆ తర్వాత మనం చిన్న ఉల్లిపాయలు అండి, ఎల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర, మినపప్పు బద్దలండి, అవి తాలింపులో వేసాయి. అన్నీ టీ స్పూన్ తీసుకున్నాను, 3 కూడా. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకుని పుదీనా వేయించుకుందాం. ఫస్ట్ ఇందులో నీళ్ళు ఉన్నాయి కదా, ఈ నీళ్ళు ఇనిగిపోయాక ఉంచుదామండి. కొంచెంగా వాటర్ ఉంది, ఆ వాటర్ మొత్తం పోతే అండి. ముందు మిర్చినే వేయించుకుందామండి. మనం ముందు మిర్చి వేయించేసుకొని పక్కన పెట్టుకుందాం. నేను పుదీనా అన్నా కదండి, మిర్చినే వేయించుకుందామండి. ఇంకా మాడకుండా వేయించుకుందాం. ఇవి కొంచెం వేగేటప్పుడు మనం ఈ ధనియాలు, జీలకర్ర, ఈ మినపప్పు బద్దలు కూడా టీ స్పూన్ తీసుకున్నా కదండి, ఇవి కూడా మనం ఇందులో వేద్దాము. ఇవి కొంచెం వేగునియండి, ఇంకా ఎక్కువ మాడిపోతే కూడా బాగోదు. ఇవి వేగినాయి, ఇప్పుడు ఇవి కూడా వేద్దాం. అవి కూడా కొంచెం వేగనిద్దామండి. ఇవి కూడా కొంచెం వేయించుకుందాం మనం. చూడండి అండి, వేగాయి కదా, మనం బౌన్లోకి పోసుకుందాం. ఇప్పుడు చక్కగా వేగిపోయాయండి పప్పులు కూడా. అవన్నీ బౌన్లో పోసానండి, వేగిపోయినాయి అన్నీ. మినపప్పు అవి వేగేసరికి భలే వాసన వస్తుందండి, మంచి కమ్మన వాసన వస్తుందండి. ఇప్పుడు మనం పుదీనా కూడా వేయించుకుందాం చక్కగా. చూడండి, ముందుగానే కడిగి పెట్టే వాటర్లో పుదీనా మంచిగా ఫ్రెష్గా ఉంది, ఫ్రెష్గా పుదీనా. చూడండి, ఇలా పుదీనా కూడా మనం చక్కగా వేయించేసుకుందాం. ఆయిల్ వేసుకుందాం కొంచెం. పుదీనా మిర్చిలో కొంచెం వేసుకున్నాం కదండి ఆయిల్, ఇప్పుడు ఇందులో కూడా ఆయిల్ వేసుకుందాం. కొంచెం వేసానండి ఆయిల్. ఈ పుదీనాని అది వేగితే కొంచెం అయిద్దండి, చాలా కొంచెం అయిపోయింది వేగితే మాత్రం. ఈ పుదీనా కూడా 2-3 రకాలుగా చేసుకోవచ్చండి చట్నీ. అలా చాలా మంచిది నాకు ఈ పుదీనా చట్నీ. చూడండి, కొంచెం వేగేసరికి ఎలా దగ్గరికి అయిపోయిందో. ఇంకా కొంచెం వేగనిద్దామండి. అందులో వాటర్ వచ్చింది కదండి, ఆ వాటర్ ఇంకేదాకా వేగనిస్తే సరిపోయిద్దండి. చూడండి, అందులో మనకి వాటర్ వచ్చింది, ఆకులో వాటర్ ఉంటుంది కదండి, అది వచ్చేసింది. అది ఇంకిపోయిందాక వేగనిద్దాం మనం. చూడండి, ఇది వేగిందండి, చక్కగా వేగింది. ఇది కొంచెం వేయిందండి. నేను వేయించిన మిరపకాయలు కూడా ఎక్కువ వచ్చి అనిపిస్తుంది నాకు. నేను మిర్చి కొంచెం తీస్తానండి అందులో. ఇది చాలా కొంచెం అయింది పుదీనా వేగేసరికి. చూడండి ఎంత కొంచెం అయిపోయిందో. ఇప్పుడు స్టవ్ బంద్ చేస్తున్నానండి. వేగింది, చల్లగా ఆరాలండి కొంచెం. ఇది ఆరిపోతే మనకి వేడి లేకుండా, వేడి చల్లారితే మనం మిక్సీలో వేసుకోవడానికి బాగుంటుంది. వేడి చల్లారిందండి, మనం మిక్సీలో వేసుకుందామండి. ఇప్పుడు ఇలా మిక్సీలో ముందు మిర్చి వేసుకుందామండి. మిర్చి, ధనియాలు వేసాను కదా. ఇంకొన్ని ఇన్ని మిరపకాయలు తీసానండి, కారం ఎక్కువ వేద్దామని. మీరు పుదీనాన్ని బట్టి మీరు వేసుకోండి. సాల్ట్ వేస్తున్నానండి నేను. ఇది ఒక రౌండ్ తిప్పి చింతపండు వేస్తానండి. ఆన్ చేద్దామండి. నానబెట్టుకున్నాం కదండి కొంచెం చింతపండు, ఆ చింతపండు కొంచెం వాటర్ కూడా పోసేద్దామండి. మళ్ళీ ఒక రౌండ్ తిప్పుదాము.
చూడండి ఇప్పుడు ఇది నలిగింది కదండి మిర్చిది. ఇందులో మనము కొంచెం సాల్ట్ వేద్దామండి. ఇందాక వేసింది సరిపోదు, కొంచెం సాల్ట్ వేసాం కదా. పుదీనా వేసుకుందామండి. ఇప్పుడు అందులోనే పుదీనా కూడా వేసేద్దాం మనం. మీరు చింతపండు నానబెట్టిన వాటర్ కొంచెం సాలలేదనుకోండి, వేరే వాటర్ కొంచెం వేసుకోవచ్చండి ఆ మిర్చికి నలిగేటప్పుడు. ఇప్పుడు మనం ఇది పుదీనా కూడా వేసాం కదా, తిప్పుదాం మళ్ళీ. చూడండి ఇది నలిగింది కదా. ఇప్పుడు మనకి చక్కగా నలిగిందండి. మనం ఇందులో ఇప్పుడు చిన్నులపాయలు వేసుకుందామండి. ఎల్లిపాయలు కూడా వేసేసాను నేను. ఇప్పుడు మళ్ళీ తిప్పుదాము. చూడండి మనకి ఇప్పుడు రెడీ అయిందండి. చక్కగా నలిగింది కదా. మనకి ఇప్పుడు మనం తీసుకుందామండి, పచ్చి చట్నీ తీసుకుందాం. చూడండి ఇప్పుడు మనం తిరగమాత వేసుకుందాం కదా. తిరగమాత వేసేసుకుందాం మనం. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం తిరగమాతకి. పుదీనా చట్నీకి ఆయిల్ పెట్టానండి. ఈ ఆయిల్ కొంచెం వేడవనిద్దాము. కొంచెం ఆయిల్ వేడవుతుందండి. ఇప్పుడు మనం ఆయిల్ వేడైందామో ఆవాలు వేద్దామా. నేను మినప్పప్పు వేసానండి. మినప్పప్పు వేసి శనగపప్పు వేసా, జీలకర్ర వేస్తున్నాను తాలింపులో. ఒక ఎండుమిర్చి కూడా వేస్తానండి. ఎండుమిర్చి కూడా వేసే కదా. ఇప్పుడు ఎండుమిర్చి వేసే కదా, కరివేపాకు కూడా వేస్తున్నానండి. కరివేపాకు కూడా వేసానండి. ఇప్పుడు ఈ తాలింపు అయిపోయిందండి. ఇది మనం ఇందులో పోసేసుకుందామండి. చూసారు కదండి, మనం తిరగమాత వేసేసుకుందాం. మరి నేను పప్పులు ఎక్కువ వేసానండి. మనకు అన్నంలో మంచిగా పంటి కింద తగులుతుంటే టేస్ట్ బాగుంటాయండి. శనగపప్పు మినపప్పు అయ్యి అలా పప్పులు ఎక్కువ వేసాను నేను. అలా అడుగుతారు కూడా ఇంట్లో. ఇది అయ్యిందండి, రెడీ అయింది మనకి. ఇది ఇప్పుడు మనకి ఇది ఎంత ఆరోగ్యకరమైన చట్నీ రెడీ అయిందండి. ఈ పుదీనా చట్నీ రెడీ అయిపోయిందండి. మీరు చేసిన కామెంట్లకు నాకు చాలా హ్యాపీగా ఉందండి. నేనైతే చదువుకోలేదండి, ఏదో కిచెన్ రూము దేవుడు గూడు నాకు తెలుసండి. నేను ఈ వంటలు చేసుకుంటూ యూట్యూబ్లో మీ ముందుకు వచ్చి మీతో మాట్లాడుతున్నానండి. ఒక పదాన్ని 2 సార్లు 3 సార్లు వాడి ఉంటే మాత్రం మీరు ఏమనుకోవద్దండి, పట్టించుకోవద్దు, ఏమనుకోవద్దండి. ఈ చట్నీ కనుక మీకు నచ్చినట్టు మీరు ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. చేసే వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ అండి.